అందరికీ నమస్తే. తెలంగాణలో మళ్ళీ జిల్లాల పంచాయతీ వచ్చింది. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు. ఇవంతా శాస్త్రీయంగా చేయలేదు. జిల్లాలు మారుస్తాం, మండలాలు మారుస్తాం, రెవెన్యూ డివిజన్లు మారుస్తాం, మొత్తం మారుస్తామని. మార్పుడు అంటే పెంచడానికైతే అవకాశం లేదు. ఆల్రెడీ మనకు 33 జిల్లాలు ఉన్నాయి. ఇంకా పెంచితే బాగుండదు. మరీ చికెన్ తింటామని బొక్కలు మడికేసి తిరగలేం కదా. చిన్న జిల్లాలు పరిపాలనకు బాగుంటాయి. కలెక్టర్లు దగ్గర ఉంటారు. పాలన ప్రజలకు ఈజీగా అందుతుంది. అందరూ హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎక్కడో 100 కిలోమీటర్లు పోయి జిల్లా క్వార్టర్పోవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో 2016లో వేసిండ్రు. అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ 2016లో వేసింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గప్చుప్ ఉన్నారు. మరి అప్పుడు అట్టెట్లా చేస్తారు, చేయొద్దు, 10 జిల్లాలే ఉండాలి, మనకు అవసరం లేదు అంటే అప్పుడు జనాల నుంచి ఎట్లాంటి అభిప్రాయం వచ్చిందో తెలియదు. అప్పుడు ఏమనలేదు, సపడే వేయలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాల మీదే ఉంది. ఫస్ట్ నుంచి ఈ ప్లాన్తో ఉన్నారు వాళ్ళు. లోపల చాలా వర్క్ నడుస్తుంది. ఈ జిల్లాలు తగ్గించాలని, కొన్ని జిల్లాలు తీసేయాలని. అసలు ఇన్ని జిల్లాలు ఎందుకు? జనాలకు అవసరం ఉన్నప్పుడు ఉండాలి. జనాలకు అవసరం లేదు అని ఎవరైనా ధర్నాలు చేసిండ్రా? జిల్లాలు వద్దు, మా జిల్లా క్యాన్సిల్ చేయండి అని ఎవరైనా చెప్పిండ్రా? కానీ ఈ గవర్నమెంట్ మాత్రం మార్చాలనుకుంటుంది. దీనిలో చాలా రాజకీయ లెక్కలు ఉన్నాయి. కేసీఆర్ చేసిండు కాబట్టి ఆ జిల్లాలను తీసేస్తే బాగుంటుందని. కానీ జనం యాంగిల్ వేరే ఉంటుంది కదా. చెప్తా నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి యాంగిల్ ఏందో, ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందో మాట్లాడదాం. ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే జిల్లాలు పోతే 2016 నుంచి మన కొత్త జిల్లాలు దగ్గర మనం 2026 ఉన్నాం. 10 సంవత్సరాలు అయింది మన జిల్లాలు వచ్చి. ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం వచ్చింది, కలెక్టర్ ఆఫీసులు వచ్చింది. దాని చుట్టూ బతకడానికి ఉపాధి దొరికింది చాలామందికి. జిరాక్స్ సెంటర్లని ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఎక్కువ వాడుతున్నారు జిరాక్సులు. సరే, అన్ని విషయాలు చెప్తా నేను మీకు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్క సబ్స్క్రైబ్ 100 మందికి వార్త రీచ్ అవుతుంది. మీరు ఏ గ్రూప్లో షేర్ చేయాల్సిన అవసరం లేదు. వార్త జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అదే పోతుంది. వాస్తవాలు మాట్లాడదాం, ఉన్నట్టు చెప్తా. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు ఏమత్తే అత్యవసరం ఉంది? సేమ్ మన బండ్లకు ఈ 2 వీలర్లకు కనుక టీఎస్ తీసి టీజీ పెట్టినాడు. ఇప్పుడు ఏపీ నుంచి విడిపోయిన తర్వాత మనం మార్చుకోక తప్పలేదు. మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏపీ అని పెట్టుకొని తిరగలేం కదా. ఖచ్చితంగా ఏ స్టేట్కు ఆ కోడ్ ఉంటుంది కాబట్టి రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ కోడ్. అప్పుడు కేసీఆర్ టీఎస్ అని మార్చారు. తెలంగాణ స్టేట్. మనకు స్టేట్ అనేది వెరీ ప్రైడ్. మనకు ప్రాంతం అప్పటిదాకా అందరూ మన ప్రాంతం అని మనల్ని హింసించారు. మనకు ఒక స్టేట్ వచ్చింది కాబట్టి మనకు స్టేట్ ప్రైడ్, తెలంగాణ స్టేట్ అని పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఐసా కేసీఆర్ పెట్టింది మార్చాలే కదా. టీఎస్ తీసి టీజీ చేసిండు. దానివల్ల వృధా ఖర్చు 1700 కోట్ల రూపాయలు వృధా ఖర్చు. మనం అనుకున్నట్టు ఉత్త రెవెన్యూల నెంబర్ బోర్డ్సే కాదు, చాలా మారినాయి. అన్ని పేపర్లు మారాలి, స్టాంప్స్ మారాలి, రాజముద్రలు మారాలి, అన్ని బోర్డులు మారాలి, పేపర్స్ మొత్తం ప్రింటింగ్ లెటర్ హెడ్స్ అన్నీ మారాలి, పోలీసులకు బ్యాడ్జ్ మారాలి. ఇట్లా చాలా మారినాయి. మొత్తం అన్నీ మారితే లాస్ట్కు 1700 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. దానివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు జిల్లాల కాడికి వచ్చిండ్రు. ఈ జిల్లాలు మార్చాలి. మార్చడము అంటే జిల్లాలను పెంచడానికైతే లేదు. 33 జిల్లాలు మస్తుగా అయినాయి, మనకు మంచిగానే నడుస్తుంది. కానీ వాటిని తగ్గించాలనేది కుట్రాయిలకు. దాన్ని తగ్గిస్తే వీళ్ళకి ఏమొస్తుందో తెలియదు. నేను అనుకుంటా ఈ డబ్బులు లేవు కదా గవర్నమెంట్తోన, తగ్గిస్తే అంతమంది జిల్లా కలెక్టర్లు అవసరం లేదు, వాళ్ళకి అన్ని వెహికల్స్ అవసరం ఉండదు, ఆడ అంతమంది స్టాఫ్ అవసరం ఉండదు. ఆ స్టాఫ్కు వేరే దగ్గర అడ్జస్ట్ చేస్తే అక్కడ కొత్తగా ఉద్యోగ కల్పన చేసిన అవసరం ఉండదు. ఇదే స్టాఫ్ను మారుస్తాం. 33 జిల్లాలు మళ్ళీ 23 జిల్లాలో 20 జిల్లాలు చేసారనుకో, ఆ స్టాఫ్ అంతా అక్కడిక్కడ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అప్పుడు కొత్తగా ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉండదు, కొత్తగా జీతాలు చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఎటు తిరిగి వీళ్ళ చాదగాని పరిపాలన చుట్టే తిరుగుతుంది వ్యవహారం అంతా కూడా. అదొక్క రీజన్ తప్ప జిల్లాలు తగ్గించడానికి ప్రభుత్వం దగ్గర వేరే రీజన్ ఏం లేదు. ఆల్రెడీ ఆ జిల్లాలు ప్రకటిస్తేనే కొంచెం రియల్ ఎస్టేటో, కొంచెం పొలాల ధరలో, కొంచెం ఇండ్ల స్థలాల జాగాల ధరలో పెరిగినాయి. సరే, ఇంతో అంతో పొలం ఉన్నోళ్ళు, 1 ఎకరా పొలం ఉన్నోళ్ళు కూడా కోటీశ్వర్లు అయినరు. జిల్లాలు మంచిగా నడుస్తున్నాయి, జిల్లా కలెక్టరేట్లు మంచిగా నడుస్తున్నాయి. కానీ వీళ్ళకి మాత్రం వాటి మీద కనుగుట్టింది. ఇప్పుడు ఇచ్చి తీసుకుంటే జనం ఊకుంటారా? ఆల్రెడీ ఇచ్చిర్రు జిల్లాలు. ఆల్రెడీ ఆ జిల్లాకు దగ్గరగా ఉండే ఊర్లు, ఆ జిల్లాకు దగ్గరగా ఉండే పొలాలు అవన్నీ కూడా మంచి డెవలప్ అయినాయి. ఒక జిల్లా కేంద్రం వచ్చింది అని అంటే డెవలప్మెంట్ ఉంటుంది కదా. ఈ 10 సంవత్సరాల్లో ఎంతో అంతో ఖచ్చితంగా డెవలప్మెంట్ అయింది కదా. ఇవి కానీ అవసరమైతే ఎక్కడైతే ఈ కొత్త జిల్లా కలెక్టరేట్లు సరిగా పనిచేస్తలే అనుకున్న దగ్గర అవసరమైతే ఎంప్లాయ్మెంట్ పెంచాలి. ఎంప్లాయ్మెంట్ పెంచి ఇంకా పాలన ఇంకా మంచిగా జరిగేలా చేయాలి. మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? చిన్న రాష్ట్రాలు అయితే డెవలప్మెంట్ బాగుంటుంది. అంబేద్కర్ అదే చెప్పిండ్రు. చిన్న జిల్లాలు అయితే పరిపాలన ప్రజలకు దగ్గర అవుతుంది. కలెక్టర్ చూస్తున్నారా? ఇప్పుడు కలెక్టర్లు బైకుల మీద ఎక్కి తిరుగుతున్నారు.
అంతకుముందు అసలు కలెక్టర్ను చూసేవాళ్ళే కాదు జనం. కలెక్టర్ వచ్చేవాడే కాదు, కలెక్టర్ను చూడాలంటే ఎక్కడనో పోవాలి. కానీ ఇప్పుడు కలెక్టరే మన ఊరికి వస్తున్నాడు. ఎందుకు అంటే ఆయనకు చిన్న కలెక్టరేట్ అయిపోయింది. వస్తున్నాడు, సమస్య ఉందంటే కలెక్టరేట్ రంగంలో దిగుతున్నాడు. సమస్యను గ్రౌండ్లో చూస్తున్నాడు ఆయన. అవసరమైతే పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజావాణి అని కలెక్టర్కి ఇవ్వడానికి పోయే వాళ్ళు చాలా దగ్గరగా పోతున్నారు, ఇస్తున్నారు ప్రతి మండే నాడు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కానీ వీళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చి ఆ జిల్లాలు మళ్ళీ తగ్గించాలని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కాలేదు. అంటే మళ్ళీ దూర ప్రయాణాలు, మళ్ళీ సర్టిఫికేట్ల కోసము, ఈ రెవెన్యూ పనుల కోసం పాత జిల్లా కేంద్రాలకో లేకపోతే ఎక్కడో వీళ్ళు కొత్త జిల్లాలు పెడితే మళ్ళీ తిరగాలన్నా, వీళ్ళకి పరిపాలన వీళ్ళతోన కాక డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. జనాలు కూడా ఖర్చు ఎక్కువనే కదా పోవడము రావడము. ఇప్పుడు కొత్త జిల్లా కలెక్టరేట్లు పనిచేయలేదో లేకపోతే మీ పరిపాలన చేతికి రాలేదనో, ఇప్పుడు పాత కలెక్టరేట్లు ఉంటే పాత కలెక్టర్లే ఉంటే, కలెక్టర్లు అయితే ఇట్లా మార్చిర్రు, పాత ఉద్యోగులు ఉంటే మాకు పరిపాలన సరిగ్గా జరుగుతలేదన్న ఉద్దేశం ఆ ప్రభుత్వానికి. అది మీ లోపం, వాళ్ళ లోపం కాదు. ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ పోయినా ఇంకో గవర్నమెంట్ వచ్చినా అదే అధికారులు పనిచేయాలి, వాళ్ళతో పని చేయించుకోవాలి. అది మనతోనే చేతగాక మేము మొత్తం మార్చేస్తాం, ఇక్కడ నుంచి అక్కడ చేస్తాం, అక్కడ నుంచి ఇక్కడ చేస్తాం అంటే అది అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. కేవలం రాజకీయ లెక్కలు వేసుకొని జిల్లాలు చేయొద్దు, ప్రజల కోసం చేయాలి. రేవంత్ రెడ్డి 100% రాజకీయ వ్యూహాలు, రాజకీయాలు ఇదంతా చేస్తున్నది. జిల్లా కేంద్రం అంటే ఒక కోర్టు వస్తుంది. జిల్లా కేంద్రానికి కోర్టు వస్తే అక్కడ లాయర్లు చాలామంది తయారవుతారు, చాలామందికి అవకాశం దొరుకుతుంది. జిరాక్స్ షాపులు ఏంది, హోటల్స్ ఏంది, ఆటోలు ఏంది, బస్సులు ఏంది, ఒక వ్యవస్థలు, అన్ని వ్యవస్థలు దాంతో లింకప్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఆ జిల్లాలను తగ్గించుకుంటూ పోతే వేలాది మందికి ఉపాధి కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మీరు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు, కనీసం వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. అది చేసుకునే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వండి. పోస్తే వాళ్ళ ఊరు విలువే తగ్గిపోతుంది. జిల్లా తీసేస్తే ఊరు విలువ తగ్గిపోతుంది. పాలన సరిగా చేయాలి కానీ మీ పరిపాలన శాఖ లేక శిక్షణ తీసుకుపోయి గ్రామస్తుల మీద, గ్రామ జనాల మీద, తెలంగాణ జనాల మీద వేస్తామని కాదు. అక్కడ వసతులు లేకపోతే వసతులు కల్పించండి, అది మీకు కావాల్సింది. జిల్లా పరిపాలన సులభం చేయాలి. వీళ్ళ పరిపాలన ఎట్లుందంటే మన ఇప్పుడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అంతా కలిపేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, జిహెచ్ఎంసీని, ఒక చిన్న జిహెచ్ఎంసీని సెట్ చేయడానికి చేతనైతలేదు. జిహెచ్ఎంసీలో మోరి పొంగితే వచ్చి చేసే దిక్కు ఉండదు. వీళ్ళు మొత్తం ఔటర్ రింగ్ మొత్తం ఒక జిహెచ్ఎంసీ అని ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ అయిపోయింది. ఈ జిహెచ్ఎంసీ ఎందుకు చేసినారో ఎవరికి తెలియదు. గవర్నమెంట్ ఇప్పటిదాకా కూడా ఆన్సర్ చెప్పలేదు. నిన్న మొన్న కమిషనరేట్లు అని చెప్పిన గుర్తుందా? ఇప్పుడు కొత్త కమిషనరేట్ 4th అదేంది ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అని పెట్టిండ్రు. అసలు దానికి ఆఫీస్ కూడా లేదు, దానికి ఎవరు ఎంప్లాయ్మెంట్ కూడా లేదు. ఒక కమిషనర్ని ఇచ్చేసిండ్రు. ఆ కమిషనర్ ఏడుంటాడు? పోయి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఒక ఫ్లోర్ ఇచ్చారు ఆయనకి, దానిలో పోయి ఉంటాడు. సిబ్బందే లేదు కానీ ఆయన పోయి దానిలో బాధ్యతలు తీసుకుంటాడంట. ఏం చేయాలి ఆయన? కమిషనర్ ఫ్యూచర్ సిటీలో ఏముంది? మీరు కలపొచ్చు, షాద్నగర్ కలపొచ్చు, అవి కలపొచ్చు, ఇవి కలపొచ్చు. దీనిలో మీ క్రియేషన్ ఏముంది? ఈ గవర్నమెంట్ వచ్చినాక వచ్చిన ఫ్యూచర్ సిటీస్, షాద్నగర్ రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఏర్పాటైందా? శంషాబాద్ రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే శంషాబాద్ పోలీస్ స్టేషను, శంషాబాద్ టౌను, శంషాబాద్లో జనాభా వచ్చిందా? లేకపోతే అక్కడ మీర్ఖాన్పేట అక్కడ విలేజ్లు ఉన్నాయి, ఆ విలేజ్లు కలిపారు. ఆ విలేజ్లు అంతా కూడా రకరకాల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాళ్ళంతా ఆ ఊర్లన్నీ కూడా రేవంత్ రెడ్డి తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా ఫోర్త్ ఫ్యూచర్ సిటీ అని, 4th సిటీ అని మీరు పెట్టి దేశంలో ఫస్ట్ టైం ఒక కలెక్టరేట్లో కమిషనర్ ఆఫీస్ ఉండడం దేశంలో ఎక్కర్లేదు. రేవంత్ రెడ్డి పరిపాలన అట్లుంటుంది. అంటే ఈయన కనీసం కమిషనరేట్గా కట్టలేదు. ఈయన ఏం చేయడు, అంత డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. తెలంగాణను మొత్తం డిస్టర్బెన్స్ చేయాలి. పీకి పందిరేస్తుంది తెలంగాణ. ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ మొత్తం పీకి పందిరేసి దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా అర్థం కాలేదు. కానీ జిల్లాలు అనేది ఒక తేనెతుట్టే. జిల్లాలు అయిపోయినాయి, ప్రజలకు అలవాటు అయిపోయినారు. ప్రజలు జిల్లా కేంద్రాలకు పోతున్నారు, వస్తున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. మీరు కేసీఆర్ మీద కోపంతోనా జిల్లాలు తగ్గించాలని, జిల్లాలు మార్చేయాలని? కొన్ని జిల్లాలు తగ్గిస్తారంట, కొన్ని జిల్లాలు మార్చేస్తారంట. అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వచ్చి మారుస్తూ ఉంటుందా? తెలంగాణను మార్చేసి ఏపీతో కలిపేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చేసేయండి. దరిద్రం అంతా ఎందుకు మనకి లొల్లి? అప్పుడు ఏ లొల్లి ఉండదు కదా. ఇంకా ఎప్పటిలాగా పాతదానికన్నా వెళ్ళిపోతాం. వీళ్ళకు ఏమంటారు కదా, ఏమో కాక ఏమైందని. వీళ్ళకి పరిపాలన కాక, పరిపాలన చేతికి రాక, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ చేతికి రాక, వీళ్ళంతా జనాలందరినీ డిస్టర్బ్ చేయాలి. జనాల ఆలోచనలు మొత్తం వీళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి డైవర్ట్ చేసి మళ్ళీ కొత్త జిల్లా అని మాట్లాడుకోవాలి, మళ్ళీ కొత్త రెవెన్యూ డివిజన్ అని మాట్లాడుకోవాలి. చాలా వరకు అంతా సెటరేట్ అయిపోయింది తెలంగాణ. వీళ్ళు వచ్చి మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్టులాగా దీన్ని మొత్తం ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇంత పెద్దగా చేసినాక తెలుస్తుంది స్టోరీ ఏందో. వీళ్ళతో అవుతుందా? జిహెచ్ఎంసీ గాంధీ ఇంత పెద్ద జిహెచ్ఎంసీని వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలుస్తలేదు. బట్ కొత్త జిల్లాల ప్రతిపాదన కొత్త జిల్లా ప్రతిపాదన అంటే కొత్త జిల్లాలు పెరగవు. 33 జిల్లాలు పెరిగే అవకాశం లేదు. వీళ్ళకు కొత్త జిల్లాలు, వీళ్ళకి 33 జిల్లాలు ఉండే ఇష్టం లేదు ఫస్ట్ నుంచి కూడా. దాన్ని తగ్గించాలనేది వీళ్ళ ప్లాన్. ఎందుకో తెలియదు. అది ఎవరి ప్రయోజనాల కోసమో, తెలంగాణను ఎందుకు అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసే పనులు ఎందుకు చేస్తారో అర్థం కాదు గవర్నమెంట్. దానివల్ల జనాలకు వచ్చే లాభం ఏందో కూడా తెలియదు.
జనాలు ఎవరు కూడా జిల్లాలు మార్చండి, మా జిల్లా వద్దు, మాకు వనపర్తి జిల్లా తీసేయండి, మాకు ములుగు జిల్లా తీసేయండి అంటలేరు కదా. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, అన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చేసినాయి, మొత్తం సెటప్ అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త జిల్లాల వ్యవస్థ ఏం పని లేక ఈ వ్యవస్థ ముందర పెట్టినట్టు కనిపిస్తుంది. వీళ్ళకి చాలా పని ఉంది నిజానికి చేయాలంటే. జనాల సంక్షేమము, జనాలకు ఇచ్చిన స్కీమ్స్, హామీలు, జనాల అవసరాలు, తెలంగాణ డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, సంక్షేమ పథకాలు, తెలంగాణ రైజింగ్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఆ రైజింగ్తో ఏం రాలేదు ఇప్పటిదాకా కూడా. ఉత్త రైజింగ్ అని పెట్టేసిండ్రు, వదిలేసిండ్రు. ఆ రైజింగ్తోనే ఏమొచ్చింది ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం క్లారిటీ లేదు. ఇది చేయాలి కదా పని. ఈ పని వదిలేసి అనవసరమైన పని ఎందుకు చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో త్వరలో క్యాబినెట్ పెడతారంట, క్యాబినెట్లో చర్చిస్తారంట, జిల్లాలు చేంజ్ చేస్తారంట. దీని మీద మీ కామెంట్ ఖచ్చితంగా అవసరం ఉంది. మీరు ఏ జిల్లా వాస్తవులైనా సరే తెలంగాణ ప్రజలే మనోళ్ళు. కాబట్టి ఈ జిల్లాల అవసరం ఇప్పుడు ఉందా? ఈ జిల్లా తీసి ఆ జిల్లా పెట్టి, ఆ జిల్లా తీసి ఈ జిల్లా పెట్టి ఏమన్నా అటు ఇటు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కానీ జిల్లాలనే మారుస్తాం, కొత్త జిల్లాలు రావాల్సిన అవసరం ఉంది, పాత జిల్లాలు తీర్చాల్సిన అవసరం ఉందా లేదా? మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.